మామూలుగా ఇంతవరకు జరిగింది మీరు చూస్తే ఎప్పుడన్నా వరదలు వస్తే క్యాంపులు పెట్టి ఆ క్యాంప్ నుంచి పోయేటప్పుడు 2,000 రూపాయలు చేతికి ఇచ్చి పంపేయడం, 1,000 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు. ఫస్ట్ టైం ప్రతి ఒక్క కుటుంబానికి 25,000 ఇచ్చాం. ఇండ్లన్నీ పోయిన వాళ్ళకందరికీ ఇండ్లు కట్టించాం. 10 రోజులు 11 రోజులు ఎంత ఫుడ్ అయినా పర్వాలేదు, నీళ్లు కానీ భోజనం కానీ అదే మరి బిస్కెట్స్ కానీ అన్నీ అరేంజ్ చేశాం. దానివల్ల కొండవాళ్ళలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ పెరిగింది. మనం చేయాల్సిన బాధ్యత చేశాం. కడాన 10,000 రూపాయలు ఆటోలకు ఇచ్చాం, 3,000 రూపాయలు మోటార్ బైక్ ఇచ్చాం. ఇవన్నీ కూడా కొన్ని డ్రోన్స్ పెట్టాం. ఇవన్నీ కూడా వినూత్నంగా చేసి డ్రోన్స్తో సూపర్వైజ్ చేసి ఫుడ్ సప్లై చేయించాం. డ్రోన్స్ పెట్టి సిటీ అంతా కూడా ఎక్కడెక్కడ గార్బేజ్ చూసి ఆ గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా వరదలు చూశాను, కానీ విజయవాడ వరదలు మాత్రం డిఫరెంట్ కోణం ఇది. ఎందుకంటే ఒకసారి తుఫాను వచ్చి చెట్లు కొట్టేసి వెళ్ళిపోతుంది, నష్టం చేసి వెళ్ళిపోతుంది. దాని వెనకాల మనం పోయి రెస్టోరేషన్ చేయగలిగితే చేసే పరిస్థితి, ఇక్కడ చేయలేని పరిస్థితి. మనకు అనుకూలమైన వాతావరణం, నీళ్ళల్లో పోవాలి. అలాంటి పరిస్థితుల్లో 10 రోజులు పట్టింది నార్మల్స్ తేవడానికి. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. టెక్నాలజీ అన్నీ ఉపయోగించి 4,15,000 మందికి దగ్గర 618 కోట్లు జరిగిన 30 రోజుల్లో తిరిగి వాళ్ళ అకౌంట్కి డీబీటీ వేసిన పార్టీ ఎన్డీఏ. డబ్బులన్నీ కూడా డెబిట్ చేయగలిగాం. కంప్లైంట్స్ వస్తే మళ్ళా తీసుకున్నాం, మళ్ళీ ఎంక్వైరీ చేయించాం. ఫైనల్గా మొత్తం వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన రైతులకు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. వస్తానే అవన్నీ క్లియర్ చేశాం. ఇప్పుడు 28 అవర్స్ ప్రొక్యూర్మెంట్ జరిగితే రైస్ తీసుకుంటే, ప్యాడీ తీసుకుంటే 24 అవర్స్లో 48 అవర్స్లో వాళ్ళు డబ్బులు పే చేసే విధానం తీసుకొచ్చాం. ఇంకొక పక్కన నేను ఇంత మునిపే చెప్పాను, పంచాయతీరాజ్కి ఇవ్వాల్సిన 990 కోట్లు ఇచ్చి 4,500 కోట్ల రూపాయలతో పల్లె పండుగ కింద కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 4,500 కోట్లతో పనులు ప్రారంభించడమే కాకుండా జనవరికి పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే రోడ్లన్నీ గోతులు ఎక్కడ చూసినా ఉపయోగించుకోవడానికి పోవడానికే ప్రమాదకరమైన పరిస్థితి 5 ఏళ్ళు డెమాన్స్ట్రేట్ చేశాం. ఇది చూస్తూ ఉంటే ఇప్పటికే 290 crores రిలీజ్ చేశాం. ఇది చాలదంటే 486 కోట్లు మళ్ళా రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. దగ్గర 600 నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్క పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చి, ముందు ఎక్కడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు. ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ కావాలి. నాకు ఎగ్జాక్ట్గా పండగ రోజున, సంక్రాంతి పండుగల కంటే ముందు రోడ్లన్నీ రెక్టిఫై చేయమని ఆదేశాలు ఇచ్చాం. దే ఆర్ వర్కింగ్. ఫస్ట్ వీక్ అవసరమైతే దీనికి ఒక కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాం, గుంతలు పూడ్చే కార్యక్రమం. ఆడు గుంతలు దూగిపోయారు, గోతులు పెట్టిపోయారు. అవి పూడ్చడానికి 700 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ చేసే పరిస్థితి మనం వచ్చాం. మొన్న నేను పోతే ఏదైతే మచిలీపట్నం ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వెళ్ళాను. అక్టోబర్ 2 4 రోడ్ల కూడళ్ళు గుట్టలుగా చెత్త ఉంది. నేను నారాయణ గారిని అడిగాను, ఎంత ఉందో చెత్త అని. సార్ 85 లక్షల మెట్రిక్ టన్నులు టౌన్స్లో చెత్త ఉందని చెప్పాడు. నేను తిరుపతికి పోయాను మొన్న బ్రహ్మోత్సవ సందర్భంగా. తిరుపతి కలెక్టర్ వచ్చాడు. ఏమయ్యా నీకెంత ఉంది లెగసీ గార్బేజ్ అని అడిగా. 2.5 lakh tons ఉంది సార్ అన్నాడు. అంటే సంపద చెత్తనిచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇవి మీరెవరు మాట్లాడడంలా, మీరెవరు చూడడంలా.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చెత్త లేకుండా చూడవలసిన బాధ్యత పెట్టుకొని ఆ రోజు వేస్ట్ కాంపోస్ట్ 10,000 షెడ్లు కట్టాం. సెగ్రిగేషన్ కానీ, కాంపోస్ట్ ఎరువులుగా మార్చడం కానీ, గార్బేజ్ కలెక్ట్ చేయడానికి ట్రైసైకిల్స్ ఇవ్వడం కానీ, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అన్నీ పెట్టి చేశాం. ఇంకొక పక్కన అర్బన్ ఏరియాస్లో ఏదైతే గార్బేజ్ నుంచి పవర్ జనరేషన్ కోసం అన్ని జిల్లాల్లో ఒక 8 ప్రాజెక్టులు పెట్టాం. ఒక 2 ముందుకు వచ్చాయి, తర్వాత అన్నీ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక విశాఖపట్నం, గుంటూరు మాత్రం పనిచేసే పరిస్థితికి వచ్చాయి. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూసి దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరందరూ కూడా ఎమ్మెల్యేస్గా మీ నియోజకవర్గాల్లో స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే నీరు చెట్టు, అదే మరి నరేగా కక్ష అంటే ఇది మామూలు కక్ష కాదు. నేను చరిత్రలో రాజకీయాలు ఎప్పుడు మరి చూడలేదు. ఒక పక్క అరెస్టులు, ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్షంలో ఉండే కార్యకర్తల ఆస్తుల్ని, ఆదాయాన్ని, వనరుల్ని పూర్తిగా సర్వనాశనం చేసేయాలి. మొత్తం విజిలెన్స్ వేసి విజిలెన్స్ రిపోర్ట్లు కొన్ని తెప్పించారు, కొన్ని తెప్పిలేదు. దాంట్లో కూడా యూనిఫామ్ కట్ చేయడం మొదలుపెట్టారు. 25%, 30% కట్ చేసేసారు. కొన్ని అయితే విజిలెన్స్ పెట్టేసి ఇంకా ఎక్కువ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దానిపైన కూడా మొన్న చాలా కష్టపడితే దగ్గర ఒక 300 కోట్ల రూపాయలు, 259 కోట్ల రూపాయలు నీరు చెట్లు ఇచ్చాం. ఒక 50 కోట్లు నరేగాలు ఇచ్చాం. ఇంకొక 40-50 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం కేశవన్ అన్ని ప్రిపేర్గా